ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గుడ్ ఫ్రైడే అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా మరి గొప్ప జరుపుకునేటువంటి పండుగ. మరి ఈ సందర్భంగా ఈ లెంట్ సీజన్ లో అనేకమైనటువంటి ప్రార్థన ఆరాధన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ గుడ్ ఫ్రైడే తోటి మరి చివరి ఘట్టానికి చేరుకున్నాం. మరి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద చనిపోయిన తర్వాత వారి సమాధిలో ఉంచడం జరుగుతుంది. రేపు శనివారము మరి ఆరాధన ఉంటుంది. ప్రత్యేకంగా మరి విశ్రాంతి దినముగా దాన్ని పాటిస్తుంటారు. తర్వాత ఎందుకంటే 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి బిడ్డలు ఈ రోజుతో మిగిల్చుకుంటారు. తర్వాత మనకు సండే రోజు అంటే శనివారం రాత్రి పూట నుంచి మనకు ఈస్టర్ ఆరాధనలు అనేటువంటివి ప్రారంభమవుతాయి. కాబట్టి మధ్యరాత్రి ఆరాధనలు ఉంటాయి. మళ్ళీ ఉదయకాలమే 4 గంటల నుంచి 7 గంటల వరకు, మళ్ళీ 10 గంటల నుంచి 1 గంట వరకు, మరి సాయంకాలం కూడా ఆరాధనలు ఉంటాయి. మరి ఎవరెవరి అనుకూలతను బట్టి ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మన దగ్గర ఆదివారం ఉదయమే 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆరాధన ఉంటుంది. 10 నుంచి 1 గంట వరకు మళ్ళీ సాయంకాలం. ఈ రీతిగా మరి సమయాలను గుర్తుంచుకోండి. ఈస్టర్ పండుగ మరి గొప్పగా జరుపుకునేటువంటి యేసు ప్రభు కేవలం చనిపోవడమే కాదు, మానవాళి కొరకు ఒక మరణం అనేది ఆయన జయించి, అంటే మరణం అనేటువంటిది ఒక ఆనందము, మనం తిరిగి లేవడం, ప్రభుతో ఉండడం అనేది ఒక ఆనందకరమైనటువంటి జీవితం అని ఆయన పునరుత్థానం ద్వారా తెలియజేస్తున్నారు. కనుక ఇది గొప్ప పండుగ మానవాళికి. ఇది క్రైస్తవులందరూ జరుపుకోండి. మరి సంతోషంతో జరుపుకునే విధంగా వారాలలో పాల్గొనండి. మరి మీ అందరికీ ముందే ఈస్టర్ శుభాకాంక్షలను ఈ మీడియా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు.